ఉద్యోగ వర్గాలకు ప్రయోజనాలు చేకూరేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి అలా పార్టీ భావిస్తూ ఉంది. దీనికి మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు దీన్ని మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటలకి తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఆఫీస్లో శ్రమశక్తి నీతి 2025 పేరిట కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కార్మిక చట్టాలని వాటన్నిటినీ కూడా కుదించి మరి ఈ 4 కోడ్స్ కింద తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 29 అతి ముఖ్యమైనటువంటి లేబర్ లాస్ని నిర్వీర్యం చేసి మరి ఈ కోడ్స్ తీసుకురావడం, దీనికి మరి ప్రజాస్వామ్యంగా చూస్తే ఇది లేబర్ లాసు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఒక సమగ్రంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండే. మరి ఇప్పుడు చట్టాలు చేసి కోడ్స్ చేసి ఇప్పుడు చర్చకు పెట్టి వీటిని ఏం చేయమంటారు, వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలు వస్తాయి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇప్పుడు చెప్పడం చాలా శోచనీయము. పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తాం? మరి ఏదేమైనప్పుడు కూడా నిన్న మొన్న కూడా పార్లమెంట్లో వివిధ రాజకీయ పక్షాలు, మా పార్టీ కూడా మా నిరసనలు తెలియజేశాము. రేపు దీనిపైన సమగ్రంగా చర్చించి వచ్చే సంవత్సరం 2026 ఏప్రిల్ 1వ తారీఖు నాడు మరి అమలు కాబోతుందని చెప్పింది. కాబట్టి దీనిపైన ఒక సుదీర్ఘంగా లేబర్ కోడ్స్ పైన మేము చర్చ రేపు 11 గంటలకి స్టార్ట్ చేసి మరి లంచ్ వరకు కూడా మరి వివిధ కార్మిక సంఘాల నాయకులు ఇప్పుడే రాంబాబు గారు చెప్పారు, బిహెచ్ఏలు, ఈసీఐలు, సింగరేణి, డిఆర్డిఎల్, తర్వాత చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, తర్వాత పరిశ్రమల నుండి రావడము, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి కూడా కార్మికులు, బీడీ కార్మికులు, అదేవిధంగా మరి గిగ్ వర్కర్స్ అసోసియేషన్స్, చాలా సంఘాలు నాయకులు మరి రేపు వచ్చి దీనిపైన చర్చిస్తాము. కాబట్టి పత్రికాముఖంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమం గురించి వెళ్ళి వివరించడానికి మాత్రమే మరి మీతో మాట్లాడుతున్నాం. జై తెలంగాణ. రేపు డిస్కషన్ అయిన తర్వాత ఒక్కొక్క డీటెయిల్గా ప్లాన్ చేస్తాం.